Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అండ్ మోర్ ఓవర్ అందరికీ తెలిసింది ఎలక్షన్స్ అనేవి ప్రజల నిర్ణయాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు అని. బీజేపీకి గెలిచింది అంటే బీజేపీ వెళ్ళి ఓట్లు వేసుకోలేదు కదా. అండ్ మీరు అన్నది కరెక్టే. వాళ్ళకి నచ్చట్లేదు వాళ్ళ పరిపాలన, అందులో వాళ్ళకి గ్రోత్ లేదు, వాళ్ళకి చాలా రకాలైనటువంటి చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు వేరే వాళ్ళని ఎంచుకున్నారు. 17 సంవత్సరాలు చూసారు, వాళ్ళకి తెలీదా ఎవరేం చేస్తారు ఏంటనేది. అండ్ ఇప్పుడు తమిళనాడు బీజేపీ ఓడింది. ఎక్కడన్నా వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలన్నా చేశారా? అండ్ వాళ్ళే ఒకవేళ ఓట్ చోరీ చేయాలనుకుంటే తమిళనాడు ఎందుకు వదిలేస్తారు? తమిళనాడు కూడా కావాలి కదా. ఈజీ అసలు ఓట్ చోరీ చేయడం. రాహుల్ గాంధీ గారే చెప్పారు, ఆయనే కదా ఓట్ చోరీ ఓట్ చోరీ. అలానే జరిగితే వేసిన వాళ్ళకి తెలీదా? వాళ్ళు మాట్లాడతారుగా బయటకు వచ్చి, నేను వీళ్ళకి కాదు వేసింది వాళ్ళెందుకు అంటే. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్న కూర్చొని మాట్లాడుకుంటా, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటే ఎవరెవరికి వేస్తారని అక్కడ కూడా తేడా వచ్చినప్పుడు కౌంట్ చేసుకుంటే అది ఎందుకు లాజికల్గా అలా ఆలోచించారు? రాహుల్ గాంధీ గారు ఓటర్లను ఎప్పుడు గౌరవించారండి? అది ఆయనకైనా. రాహుల్ గాంధీ గారు ఓటర్లను ఎప్పుడు గౌరవించారు? ఆయనని బీజేపీ ఓడించక్కర్లే, బీజేపీ ఆయన మాట్లాడాలనే కోరుకుంటుంది. బీజేపీ వాళ్ళు నిజానికి వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ అని చెప్పి వాళ్ళు మోదీ గారిని అనుకుంటారేమో, కానీ కాదు, స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ వాళ్ళకి. ఇది అంటున్నందుకు తప్పుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఆయన ఎక్కడెక్కడైతే ప్రచారం చేస్తారో అక్కడక్కడల్లా బీజేపీకి మరి లాభం చేకూరుతోంది కదా. బీహార్లో తేజస్వి యాదవ్ మొత్తుకున్నాడు, స్థానిక అంశాలు మనం తీసుకెళ్దామని అంటే కాదని చెప్పి ఓట్ చోరీ ఓట్ చోరీ ఓట్ చోరీ అన్నాడు రాహుల్ గాంధీ. ఏమైంది? తన్నుకుంటూ వచ్చింది బీజేపీ. అక్కడ కూడా ఎక్కడైతే వీళ్ళు ఎస్ఐఆర్ డిలీషన్లు జరిగాయి అక్కడ చాలా చోట్ల కాంగ్రెస్ ఎంఐఎం గెలిచాయి, మళ్ళీ బీజేపీ కూడా కాదు. అంటే వీళ్ళకి ఇప్పుడు ఈ రకంగా వీళ్ళు వ్యాఖ్యానించడానికి కారణం ఏంటి అంటే, హిందూ కన్సాలిడేషన్ ఏ స్థాయిలో జరిగిందంటే దీని ప్రభావం వీళ్ళకి తర్వాత ఎన్నికల్లో కనిపిస్తోంది వీళ్ళకి. ఎందుకంటే కంప్లీట్లీ లెఫ్టిస్ట్ మైండ్ సెట్తోనున్న బెంగాల్, అంటే అలాంటి బెంగాల్ అంటే కంప్లీట్లీ అంటే ఒక మీకు హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, దేశం మీద ప్రేమ లేని వాళ్ళు, ఒక ఇంటలెక్చువల్స్ వచ్చిన ప్రదేశం బెంగాల్. అక్కడ ఈరోజు భగవా జెండాలు రెపరెపలాడుతున్నాయి. జాదవ్పూర్ యూనివర్సిటీ అది కంప్లీట్లీ లెఫ్టిస్ట్, యాంటీ హిందూ యాంటీ ఇండియా యూనివర్సిటీ. అలాంటి ప్రాంతంలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచారు ఈరోజు. ఓకే, అంటే జనాలు తిరిగి మళ్ళీ వాళ్ళ రూట్స్కి వస్తున్నారు, వాళ్ళ రూట్స్కి వస్తున్నారు, వాళ్ళు తెలుసుకున్నారు. ఎస్. ఇప్పుడు ఇప్పటి వరకు బెంగాల్ అంటే ఏంటి అంటే వీళ్ళు ఎంతసేపు మదర్ తెరిస్సా అంటూ వచ్చారు. బెంగాల్ అంటే మదర్ తెరిస్సా కాదు, బెంగాల్ అంటే బంకిం చంద్ర చటర్జీ, బెంగాల్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్, బెంగాల్ అంటే స్వామి వివేకానంద, బెంగాల్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది మా బెంగాల్ అని చెప్పి ఆ బెంగాలీ హిందువులు రుజువు చేశారు. ఇప్పటివరకు గుజరాతీ హిందువులు అంటారు. నిజంగా హిందుత్వం పుట్టిందే బెంగాల్లో. మనకి వందే మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది, జై హింద్ అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది, భారత్ మాతాకి జై అనే నినాదం ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నిటికీ పుట్టుక బెంగాల్. కేవలం బీజేపీని స్థాపించిన ఆయన జన్మస్థలమే కాదు, హిందుత్వాకి జన్మస్థలం బెంగాల్. ఆ బెంగాల్లో ఈరోజు బీజేపీ వచ్చింది అంటే ఆ బెంగాల్లో ఈరోజు కమ్యూనిస్టుల ఈ లెఫ్టిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ అస్తిత్వం పోయింది. ఈ ప్రభావం వేరే రాష్ట్రాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఎవరన్నా కనుక బీజేపీ వాళ్ళు మేము కర్ణాటక గెలుస్తామని అంటే కనుక నిజంగా మీరు గెలుస్తారని అనుకుంటున్నారంటే, బెంగాల్ అన్నప్పుడు కూడా మీరు ఇదే అన్నారని అంటారు. మేము తమిళనాడు గెలుస్తామని అంటే నిజంగా మీరు గెలవగలరని అనుకుంటున్నారంటే, త్రిపుర గెలుస్తామన్నప్పుడు కూడా ఇలాగే అన్నారని అంటారు. మేము కేరళ గెలుస్తామని అంటే మీరు నిజంగా అంత సీన్ ఉందని అంటే, అస్సాం గెలుస్తామన్నప్పుడు కూడా మీరు ఇలాగే అన్నారు అని అంటారు. అంటే బీజేపీ ఈరోజు ప్రతి ఒక్క రాష్ట్రంలోకి వెళ్తోంది. ఏదైతే ఏ రాష్ట్రంలో మీరు గెలవరు మీరు రారు అంటున్నారో అక్కడ వచ్చి చూపిస్తోంది. అండ్ మోరోవర్ ఇక్కడ మమతా బెనర్జీకి ఏంటంటే ఎలక్షన్స్ టైంలో కూడా సపోర్ట్ వచ్చింది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదే మాజీ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కావచ్చు, పొలిటీషియన్స్ దగ్గర నుంచి కావచ్చు. సో ఇప్పుడు కూడా ఈవెన్ ఓడిపోయిన తర్వాత కూడా, సో అందరికీ తెలిసిందే, వన్స్ ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి ఎటువంటి పవర్స్, ఎటువంటి సిగ్నేచర్ చేసి
పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ లేదు. ఈ మాత్రం కూడా మమతా బెనర్జీ గారికి తెలీదా అంటే, మేబీ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. నేనెందుకు తెలుసుకోవాలి? నా రాజ్యం కదా ఇది. నేను చెప్పిందే. అంటే 'బాహుబలి' సినిమాలో శివగామి నా మాట శాసనం అన్నట్టు ఆవిడ అలా ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, ఇక్కడ రాహుల్ గాంధీ ఒక నేషనల్ పార్టీకి ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన కావచ్చు, మాజీ ప్రెసిడెంట్ ఆయన ఇప్పుడు కాదు. మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు అండ్ అఖిలేష్ యాదవ్. సో, వీళ్ళందరి సపోర్టు మమతా బెనర్జీకి రావడం వెనకాల అసలు కారణాలేంటి? అసలు ఏం జరుగుతోంది? సో, వీళ్ళందరూ కూడా యాంటీ హిందూ అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఎవరు నో చెప్పడానికి ఛాన్స్ లేదు. కామెంట్స్ చేస్తే నేనేమీ చేయలేను. అది నిజం కాబట్టి నేను కూడా ఏమనను. సో, వాళ్ళు ఎందుకు మమతా బెనర్జీకి చేస్తున్నారు? అసలు వెస్ట్ బెంగాల్‌లో వీళ్ళు ఇంకేమైనా అంటే నెమ్మదిగా ఈ హిందూయిజాన్ని తగ్గించడానికి, హిందువుల కౌంట్ తగ్గించడానికి, వాళ్ళలో భయం నింపడానికి వీళ్ళేమన్నా ప్లాన్ చేస్తున్నారా వెస్ట్ బెంగాల్ బేస్‌లో? ఎందుకు సపోర్ట్ వస్తుంది మమతా వీళ్ళ భయానికి బెనర్జీకి? కారణం యోగి ఆదిత్యనాథ్. ఓకే. ఎలా? ఎందుకు అంటే బీజేపీ సక్సెసర్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. మోదీ గారి తర్వాత ఎవరు అని. హ్మ్. చాలా మంది యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తారు. నేను దాని గురించి కూడా వ్యాఖ్యానించాను. ఆయనేనా ఇంకెవరన్నా అన్నాను. కానీ 2024 ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ స్టార్ ప్రచారం చేసే నేతల్లో యోగి ఆదిత్యనాథ్ గారి పాత్ర చాలా కీలకంగా మారింది. ఓకే. హర్యానా ఎన్నికలు ఎవ్వరూ గెలుస్తారనుకోలేదు. ప్రేక్షకులకి సమయం ఉన్నట్టయితే 2024 జూన్ పార్లమెంటు సమావేశాలు చూస్తే రాహుల్ గాంధీ గారు అన్నారు, హర్యానాలో మిమ్మల్ని ఓడిస్తామని. ఎందుకంటే 2 నెలలే. అంటే జాతీయ స్థాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 నెలలకే. అంటే అప్పుడు అందరికీ మొరాల్ లోలో ఉంది కదా. సో బీజేపీ రాదనుకున్నారు. కానీ అక్కడ మోదీ గారు కూడా ప్రచారం ఎక్కువ చేయలేదు. సుడిగాలి ప్రచారం చేయలేదు. అక్కడ ప్రచారం చేసింది యోగి ఆదిత్యనాథ్. ఓకే. బటెంగేతో కటెంగే అని బంగ్లాదేశీ హిందువులకు అయినప్పుడు ఆయన ఇచ్చిన నినాదం. అక్కడ గెలిచిన తర్వాత ఫస్ట్ క్రెడిట్ అందరూ యోగి ఆదిత్యనాథ్ గారికి ఇచ్చారు. ఆయన హిందువులను ఏకం చేశారని. మహారాష్ట్రలో కూడా ఆయన ప్రచారం బాగా పనిచేసింది. పటెంగేతో కటెంగే అన్నది. దాని ఫలితమే మనం చూసాము. సుమారు 200-230 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చే కేవలం 10 సీట్ల దూరంలో, ఆధిక్యం దూరంలో బీజేపీ ఆగిపోయింది. ఓకే. ఢిల్లీలో అసలు ఆయన ప్రచారం చేయలేదు. కానీ ఆ బటెంగితో కట్టంగి నినాదంతో మొత్తం జనాలే ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిసాయి. బీహార్లో కూడా ఆయనది బాగానే పనిచేసింది, బటెంగితో కట్టంగి అని. ఇక్కడ అసలు అందరూ యోగి మోడల్ కావాలంటున్నారు ఫస్ట్ బెంగాల్లో. ఓకే. సో అంటే కేవలం మోదీ తరువాత ఎవరు అనే సమాధానం ప్రజలు యోగి ఆదిత్యనాథ్ గారి ప్రచారం ద్వారా ఒక సమాధానం ఇస్తూ వచ్చారు. అందరూ ప్రఖర హిందూ అంటారు యోగి గారిని. నిజానికి నేను మోదీ గారు వేరు, యోగి గారు వేరు అనను. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అందరూ ఏం మిస్ అవుతారంటే, కొంతమంది మోదీ గారు అంత హిందుత్వ కాదు యోగి గారు అని అంటారు. మోదీ గారు ఒక ప్రధానమంత్రి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు వేరు. ప్రధానమంత్రి అయ్యాక ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నారు కాబట్టే యోగి గారు ఇప్పుడు చాలా ఇలా చేయగలుగుతున్నారు. ఆయన మోదీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. ఇంకా ఆయనకు అప్పుడు ఎంత కష్టం ఉండుండా. ఇంకా నిజానికి ఇప్పుడు ఆయనకి వెన్నుముక్క కిందన వెనక మోదీ గారు ఉన్నారు. ప్రభుత్వం ఆయన ఏమనదు. ఒక ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ఒక గోడ కింద నిలబడుతోంది కేంద్ర ప్రభుత్వం ఆయనకు. అలా ఎవరు గొప్ప ఎవరు కాదు అని నేను మాట్లాడా. ఇద్దరికి వాళ్ళ బలాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెకండ్లో వాళ్ళ హవా చూపిస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, నెక్స్ట్ జరగబోయే ఎన్నికలు ఉత్తరప్రదేశ్వి. ఉత్తరప్రదేశ్లో ఈసారి వీళ్ళు రకరకాల నెరేటివ్లు నడిపారు. యూజీసీ ద్వారా అప్పర్ క్యాస్ట్ అని చెప్పి బ్రాహ్మిన్స్ని, దాని తర్వాత దళితులని, అంటే యూపీలో ఏదైతే కులాలది పోయి హిందుత్వాన్ని ఐడియాలజీ తెచ్చారో దాన్ని పోగొట్టి కులాల వారీగా విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత మన నోయిడాలో ప్రొటెస్టులు జరిగాయి. దాని ద్వారా యూపీ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టాలనే ప్రయత్నం చేశారు. తొక్కేశారు దాన్ని. పచ్చిగా చెప్పాలంటే దాన్ని తొక్కేశారు ఆ ప్రొటెస్టులను, కనికరం చూపించకుండా. ఎవరైతే ధర్నా చేసిన కార్మికులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేశారు. ఎవరైతే ధర్నా ద్వారా వీళ్ళు ఆర్థికంగా నష్టం చేకూర్చాలనుకున్నారో వాళ్ళందరినీ తొక్కేశారు. ఇప్పుడు లింకులు తీస్తే దీంట్లో కూడా పాకిస్తాన్ లింకులు బయటపడుతున్నాయి. సమాజ్వాదీ పార్టీ నేతల లింకులు వస్తున్నాయి. కులాల వారీగా విడగొట్టారు. ఆర్థికంగా నష్టం చేకూర్చాలని చూశారు.
అంటే వీళ్ళు ఏంటంటే ఈ ఉత్తరప్రదేశ్లో ఎలా అయినా బీజేపీ రాకూడదు, ఎందుకంటే అప్పుడు మొరాల్ దెబ్బతింటుంది. ఉత్తరప్రదేశ్లో ఈసారి గనక బీజేపీ వచ్చినట్టయితే ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో ఈసారి బీజేపీ 300 కాదు కదా 400 వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు ఈసారి. మరి 22లో గెలిచారు కదా, 24లో ఎందుకు మరి ఓడిపోయారు అనే ప్రశ్న ఎవరికైనా రావచ్చు. 24లో అపోజిషన్ సంధించిన ప్రశ్నలకి బీజేపీ వాళ్ళు సమంగా సమాధానం చెప్పలేదు. మీకు 400 సీట్లు ఎందుకు అని అంటే బీజేపీ సమాధానం చెప్పలేదు. వీళ్ళు కాన్స్టిట్యూషన్ మారుస్తారు అంటే వీళ్ళు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టలేదు. కానీ ఈసారి మీకు 400 సీట్లు ఎందుకు అని అంటే మహిళా రిజర్వేషన్ బిల్లును మేము మళ్ళీ తెస్తాం, అలాంటి బిల్లులు తేవాలి అంటే మాకు మీ సహకారం కావాలి, మాకు మీరు 400 సీట్లు ఇవ్వండి, వీళ్ళు ఎవ్వరి అవసరం లేకుండానే మేము అన్ని అభివృద్ధి చేసి చూపిస్తామంటారు. దానికి ముఖ్య రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 80 సీట్లు. ఆ ఉత్తరప్రదేశ్లో గనక యోగి గారు మళ్ళీ గెలిస్తే తర్వాత అంటే నెక్స్ట్ సక్సెసర్కి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ దొరుకుతుంది. అంతే కదా, ఎందుకంటే మోదీ గారు ఒకవేళ 29లో ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేసి ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న 34 వరకు ఆయన మనం ఊహించలేం, 84 ఏళ్ళు. సో లీడర్షిప్ ట్రాన్సిషన్ జరగాలి. సో యోగి గారిని మేబీ ప్రధానమంత్రి ఒక్కర్లే, కేంద్రంలోకి ఏమన్నా ఒక ముఖ్యమైన బాధ్యత తేవాలి అంటే ఫస్ట్ యూపీని సెట్ చేయాలి. యూపీ ఇప్పుడు మోదీ గారు అంటూ ఉండేవారు, ఆయన ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాక అనట్లేదు, నేను గుజరాత్ ముఖ్యమంత్రి అవ్వక ముందర వరకు గుజరాత్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కమ్యూనల్ రైట్స్ అవుతూ వచ్చాయి, నేను వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క కమ్యూనల్ రైట్ జరగలేదని అన్నారు. సో అంటే ఆయన ఎలా సెట్ చేశారు అక్కడ. సో యోగి గారు కూడా కేంద్రానికి వెళ్ళాలి అంటే దానికి ముందర ఇక్కడ సెట్ చేయాలి. సో ఆయన ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు, దాన్ని ఆపే పనిలో విపక్షాలు ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటం ఒకటైతే యోగి గారిని ఆపాలి అనే ప్రయత్నం ఇంకొకటి. ఎందుకంటే ఢిల్లీకి వెళ్లే మార్గం యూపీ నుంచే వెళ్తుందంటారు, కానీ ఈసారి కేవలం ఢిల్లీ నుంచి సీట్లే కాదు ఒక నేత కూడా యూపీ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన గెలిస్తేనే కదా ఇంకా బలం ఎక్కువ ఉంటుంది. సో అది ఆపడానికనే ఈ కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. కానీ బెంగాల్లోనే కమ్యూనిస్ట్ మైండ్ సెట్ ఉన్న హిందువులనే మళ్ళీ హిందుత్వాలోకి తెచ్చిన వీళ్ళకి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో తిరిగి మళ్ళీ అధికారం చేజెక్కించుకోవడం పెద్ద కష్టమా? అస్సలు కాదు. సో అదే వీళ్ళ భయం. అఫ్కోర్స్ జయాపజయాలు దైవాధీనం, ముందరే ఎవ్వరు నిర్ణయించలేరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసుకున్నట్టయితే అఖిలేష్ యాదవ్ ఒక వయబుల్ కంటెండర్గానే లేరు. ఏమని చెప్పి ఆయన ప్రచారం చేస్తారు? ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం 100% సమంగా పనిచేయలేదు, నేను అభివృద్ధి చేస్తానని అంటారా? 5 ఏళ్ళు సొంతంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి? ఎవరికి కనబడదు. లా అండ్ ఆర్డర్ యోగి ఆదిత్యనాథ్ గారు బాగా ఇవ్వగలరా? సమస్య లేదు. ఆయన చేసిన పని చాలా రాష్ట్రాలు, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు మాట్లాడుకుంటున్నాయి. ఈవెన్ ఇక్కడే కదా అబ్రాడ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన చేసిన దాని గురించి. సో ఏ మూలకి కూడా యోగి ఆదిత్యనాథ్ గారిని ఢీ కొట్టే నేత యూపీలో లేరు. ఇప్పుడు మామూలుగా నేను మీకు చెప్పాను, ఎప్పుడు కూడా బీజేపీ ఎన్నికలకు వెళ్లే ముందర ఒకే ఒక ప్రశ్న, ఇటువైపు మోదీ అటువైపు ఎవరని. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఇటువైపు యోగి అటువైపు ఎవరంటే అఖిలేష్ అంటే అది ఒక్కటి చాలు ఆయనకి మళ్ళీ 300 సీట్లు రావడానికి. అండ్ ఆయన గనక ఈసారి గెలిస్తే ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఉత్తరప్రదేశ్లో 60కి పైగా ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉంది తెలుస్తుంది అన్నట్లు అవకాశం ఉంది. ఒక్కసారి మీరే ఊహించండి, అత్యధిక స్థానాలు ఉన్న యూపీ నుంచి 60, 42వ స్థానం 48 స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది, దాని నుంచి వస్తాయి. దాని తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ ఆల్రెడీ వీళ్ళు వచ్చారు, తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న బీహార్ ఈసారి వీళ్ళే బిగ్ బ్రదర్ అయ్యారు. ఈ 4 రాష్ట్రాల నుంచి వీళ్ళకి 200 సీట్లు ఇక్కడి నుంచే వస్తాయి. ఈ 4 రాష్ట్రాల నుంచి వీళ్ళకి సుమారు 170 నుంచి 200 సీట్లు వచ్చేస్తాయి. అండ్ ఇంకా నేను గుజరాత్ మాట్లాడలేదు, రాజస్థాన్ మాట్లాడలేదు, మధ్యప్రదేశ్ మాట్లాడలేదు, కర్ణాటక మాట్లాడలేదు, చిన్న చిన్న రాష్ట్రాలైన హర్యానా మాట్లాడలేదు, హిమాచల్ ప్రదేశ్ మాట్లాడలేదు, ఉత్తరాఖండ్ మాట్లాడలేదు, ఛత్తీస్గఢ్ మాట్లాడలేదు, తెలంగాణ మాట్లాడలేదు. ఇంకా ఇవన్నీ కలుపుకుంటూ వెళ్తే సీట్ల సంఖ్య ఎక్కడికి వెళ్తుంది? చాలా పెరుగుతుంది.
అండ్ డీలిమిటేషన్ చేస్తే గనక ఇంకా కొంచెం ఎక్కువ పెరిగేటువంటి అవకాశాలు కూడా ఇంకా ఎక్కువున్నాయి. డీలిమిటేషన్ అయి చేస్తే కనుక వీళ్ళ అస్తిత్వం ఇంకా సమాప్తి. పోటీ లేకుండా బీజేపీ గెలుస్తుంది. అభ్యర్థి లేరు వీళ్ళకి. 2024లో కాంగ్రెస్ గెలిచిన కొద్దో గొప్ప సీట్లకు ఆ ఉత్తరప్రదేశ్లో గెలవడానికి కారణం ఏంటి అంటే, ఆ సీట్లలో సమాజ్వాదీ పార్టీకి అభ్యర్థులు లేరు. ఓకే. ఆ పార్టీకి అభ్యర్థులు లేక కాంగ్రెస్కి ఇచ్చారు. అండ్ నేను చెప్పినట్టుగా వాళ్ళు నడిపిన నెరేటివ్ని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైంది. అందుకని గెలిచారు. మనం గనక గమనించినట్టయితే మోదీ గారు 1-2 ఫేజులు అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలో ఇచ్చే సంఖ్య పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి రిపోర్ట్ వచ్చింది ఆశించిన ఫలితాలు రావట్లేదని. దాని తర్వాత ఆయన ఇంటర్వ్యూలు టర్న్ చేసేసాయి. ఓకే. అంటే ఇంకా మోదీ మానియా ఎక్కడ ఉందో ఆలోచించండి. అండ్ ఇప్పుడు ఆ మోదీ మానియా ఇలా ఉంది. ఇంకా అవును. మీరు గమనించినట్టయితే 303 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ 10-12 రాష్ట్రాల్లోనే ఉంటే 240 సీట్లు ఉన్నప్పుడు బీజేపీ 17 రాష్ట్రాల్లో ఉంది. నేను ఎన్డీఏ గురించి కూడా మాట్లాడట్లే. బీజేపీ ముఖ్యమంత్రులు 17 రాష్ట్రాల్లో ఉన్నారు. అండ్ 2029 ఎన్నికల టైంకి అది ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి మీరే ఊహించండి. అసలు అప్పుడు అంటే బీజేపీ ఎక్కడ ఉంటుంది, ఒకవేళ ఎన్డీఏ మారితే వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఇటువైపు వీళ్ళు ఎక్కడ ఉంటారు? వీళ్ళకి రాష్ట్రాలే వీళ్ళ చేతిలో లేనప్పుడు ఆర్థిక వనరులు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి? అది వీళ్ళ భయం. సో దానిలోపు ఎలా అయినా సరే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి ఒక అరాచకం సృష్టించాలనేది వీళ్ళ తాపత్రయం. దాన్ని వీళ్ళు ఆపుతున్నారు. అండ్ దీనికి మెయిన్ సోర్స్ ఉత్తరప్రదేశ్. అక్కడ ఏదో ఒక గొడవ చేయాలని ప్రయత్నిస్తున్నారు. దాన్ని యోగి ఆదిత్యనాథ్ గారు ఐరన్ హ్యాండ్తో తొక్కేస్తున్నారు ప్రతిదీ. సో రాబోయే కాలంలో ఇంకా గొడవలు జరుగుతాయి. రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి. యూపీ కేంద్రంగా, బెంగాల్ కేంద్రంగా ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ యోగి ఆదిత్యనాథ్ గారి మీద జరుగుతున్న కుట్ర ఇది కేవలం మోదీ గారు మాత్రమే కాదు. వాళ్ళ లక్ష్యం మోదీ గారు మాత్రమే కాదు, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా.